Hello everyone, welcome back to basic series of Mahabharata. From today onwards, I am going to continue this series in Telugu. ఈరోజు మనం మహాభారతంలోని అతి ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. మరియు గురు ద్రోణాచార్యుని మధ్య కౌరవ పాండవుల విద్యాభ్యాసం మరియు దుర్యోధన అర్జునుల మధ్య మొదలైన వైద్యం గురించి తెలుసుకోబోతున్నాం. హస్తినాపురంలో రాజకుమారులందరూ యుద్ధ విద్యలు నేర్చుకోవాలనే సమయం వచ్చింది. అప్పుడు మహాధనుర్విద్య నిపుణుడైన ద్రోణాచార్యుడు వారి గురువుగా నియమితులయ్యారు. ద్రోణుడు తన శిష్యులందరికీ సమానంగా విద్య నేర్పుతున్నా అర్జునుడికి ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇచ్చేవారు. ఎందుకంటే అర్జునిలో ఆయన అసాధారణమైన ప్రతిభను గుర్తించారు. అర్జునుడు రాత్రింబవలు కష్టపడి అభ్యాసం చేసేవాడు. దుర్యోధనుడు అర్జునిపై గురువు చూపే ప్రత్యేక శ్రద్ధను చూసి అసూయతో రగిలిపోయేవాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు అర్జునికి ఒక ప్రత్యేక అస్త్రం నేర్పుతుంటే దుర్యోధనుడు కూడా అదే అస్త్రం నేర్పమని పట్టుబట్టాడు. కానీ ద్రోణాచార్యుడు, నీ హృదయంలో ఈర్ష, క్రోధం ఉన్నంతకాలం నీవు ఈ విద్య నేర్చుకోలేవని చెప్పారు. ఈ మాటలు దుర్యోధని మనసులో మరింత కసిని పెంచాయి. రోజు రోజుకి అర్జునుడు ధనుర్విద్యలో మెరుగుపడుతూ పోయాడు. చీకటిలో కూడా గురి తప్పకుండా బాణాలు వేయగలిగేవాడు. ఇది దుర్యోధనుని అసూయ మరింత పెంచింది. ఒకసారి విద్యార్థులందరూ నీటిలో ఈత కొడుతున్నప్పుడు దుర్యోధనుడు అర్జునుని ముంచి చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ భీముడు తన తమ్ముడిని రక్షిస్తాడు. ఈ సంఘటన తర్వాత కౌరవ పాండవుల మధ్య మరింత వైర్యం పెరిగింది. ఇలా గురు ద్రోణాచార్యుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న కాలంలోనే కౌరవ పాండవుల మధ్య వైర్య బీజాలు నాటబడ్డాయి. ఈ వైరమే తర్వాత మహాభారత యుద్ధానికి దారితీసింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అసూయ, ద్వేషం మనిషిని ఎంత దారుణమైన పరిస్థితులకైనా తీసుకెళ్తాయి. మన మనసులోని ఈర్ష, పగను పెంచుకోకుండా మన పనిపైన దృష్టి పెట్టాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం కౌరవ పాండవుల విద్యాభ్యాసం మరియు వారి మధ్య వైద్యం గురించి తెలుసుకున్నాం. రేపు మనం తెలుసుకోబోయేది ద్రోణాచార్యుని బోధనా విధానం మరియు అర్జునుని అద్భుతమైన ప్రతిభ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో and also let me know your suggestions and opinions in comment section. Thank you each and everyone.